ప్లాస్మా రక్తంలో ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటారు. ఇది గడతలేని పసుపు వర్ణం లేదా ఎండుగడ్డి రంగులో ఉంటుంది. ఇందులో 92% నీరు, 8% కర్బన పదార్థాలు ఉంటాయి. అకర్బన పదార్థాలు సోడియం, పొటాషియం, అమ్మోనియం, కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, కార్బోనేటు. ప్లాస్మాలో అతి ముఖ్యమైనటువంటి అకర్బన పదార్థాలు సోడియం యొక్క క్లోరైడ్లు, బైకార్బోనేట్లు. కర్బన పదార్థాలు ప్రోటీన్లు, క్రొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. ప్లాస్మాలో ఉండే ముఖ్య ప్రోటీన్లు: 1. అల్బుమిన్. ఇది ప్లాస్మాలో అతి ముఖ్యమైన ప్రోటీన్. రక్తం ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. గ్లోబులిన్. ఇది శరీర రక్షణ చర్యలలో, పదార్థాల రవాణాలోను, రక్త ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడడంలో కూడా పాత్ర వహిస్తాయి. 3. ఫైబ్రినోజెన్. ప్రోథ్రాంబిన్. గాయమై రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డకట్టడంలో రక్తస్కందనం ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇది ఎంజైమ్లు గాను, స్కందన కారకాలుగాను, రక్షకాలుగాను పనిచేస్తాయి. బి. రక్త కణాలు. రక్తంలో 40% ఉంటూ 3 రకాల రక్త కణాలు ఉంటాయి. 1. ఆర్బీసీ, డబుల్బీసీ, రక్త పల్కిలు. 1. ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ. పురుషుల్లో ప్రతి క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో 5 మిలియన్ల ఆర్బీసీ ఉంటాయి. స్త్రీలలో ప్రతి క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో 4.5 మిలియన్ ఆర్బీసీ ఉంటాయి. చిన్నపిల్లల్లో వీటి సంఖ్య అధికం. ఎత్తైన ప్రాంత ప్రజలలో రక్తంలో, లోతట్టు ప్రాంత ప్రజలలో రక్తంలో కన్నా ఆర్బీసీ అధిక సంఖ్యలో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ ఆకారం గుండ్రంగా ద్విపుటాకారం, పరిమాణము 7.2 మైక్రాన్ల వెడల్పు, 2.2 మైక్రాన్ల దళసరి. ఆర్బీసీ దొంతరలుగా ఉంటే వాటి నిర్మాణాన్ని రోలెక్స్ అంటారు. క్షీరదాలలో పరిణతి చెందిన ఆర్బీసీలలో కేంద్రకంతో పాటు ఇతర కణాంగాలు ఉంటాయి. క్షీరదాలలో పరిణతి చెందిన ఆర్బీసీలో కేంద్రకం ఉండదు. ప్లాస్మా త్వచం, జీవ పదార్థం మాత్రమే ఉంటాయి. కానీ ఒంటె, లామా వంటి క్షీరదాలలో రక్తంలో పరిణతి చెందిన ఆర్బీసీ కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఏర్పడే విధానంను ఎరిథ్రోపాయసిస్ అంటారు. ఆర్బీసీ ఉత్పత్తి: పిండదశలో కాలేయం, ప్లీహం, ప్రౌఢదశలో ఎముక మధ్యలో నార్మోబ్లాస్ట్ కణాలు. ఆర్బీసీ జీవితకాలం 120 రోజులు, 4 నెలలు. ఆర్బీసీ వినాశం చెందే ప్రక్రియను ఎరిథ్రోప్లేసియా అంటారు. ఆర్బీసీ వినాశనం ప్లీహంలో ఎక్కువగాను, కాలేయంలో కొంత మేరకు జరుగుతుంది. ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ఆర్బీసీ అంటారు. ప్రతిరోజు 10x10 @ 12 విచ్ఛిన్నం అయి అదే సంఖ్యలో కొత్త కణాలు ఏర్పడతాయి. హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల జీవ పదార్థంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. హీమ్ గ్లోబిన్. ఇందులో హీమ్ ఫెర్రస్ రూపంలో మరియు గ్లోబిన్ ప్రోటీన్ రూపంలో మరియు కార్బన్ అణువులతో తయారైన పోరోఫిరిన్ ఉంటుంది. 4